దట్టు దక్ష ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మెడికల్ థ్రిల్లర్ దట్టు, అందులో మీ డాన్స్. సినిమా 145 minutes. Yeah. అంటే ఎందుకు ఇంత తక్కువ? అంటే నేను ఓటీటీని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా అమ్మా ఇది. నేను యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఎంత ఏమైనా ఒక ఆర్టిస్ట్కి థియేటర్ యాక్టర్గానే ఉండాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న ట్రేడ్ ఎలా ఉందంటే అన్లెస్ ఇట్స్ అ బిగ్ యాక్టర్ మనకి పుల్ చేయలేకపోతున్నారు. లైక్ బాలీవుడ్ ఇస్ సఫరింగ్. ఏది ఆడుతుందో ఏది ఆడట్లేదో. వాళ్ళకున్న రీసెంట్గా వచ్చిన 2 పెద్ద సినిమాలు బాగా ఆడలేదు. సో ఎవ్రీబడి ఈస్ టూ కన్ఫ్యూజ్డ్. నేను ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నేను థియేటర్లోనే చేయాలంటే ఇంట్లో కూర్చుంటాను నేను. బట్ I wanted to create a really cool film that I know will have a long life shelf in OTT, because ultimately నువ్వు ఎంత పెద్ద సినిమా తీసినా అది ఓటీటీకే వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకొని తీసింది. అండ్ రిలీజ్ అనేది ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు డూ దాట్. ఇట్స్ జస్ట్ అ ప్రోటోకాల్ దట్ వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్ అండ్ గెట్ టు ఓటీటీ. నేను ఏదో చిన్నగా రిలీజ్ చేద్దాం అనుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమా చూసి వాళ్ళే పెంచుకొని వెళ్తున్నారు థియేటర్స్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా మీరు మీ నాన్నగారు కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? ఇది అంజలి, నేను ఎంత చెప్పినా తక్కువే. బికాజ్ కొన్ని మనం చిన్నప్పుడు ఇచ్చైతే బాగున్నాను, మనలో మనం కొన్ని కోరికలు కోరుతాం చూడు, బయటికి చెప్పడానికి కూడా మనకి మొహమాట పడతాము. వాళ్ళు ఏమనుకుంటారు టు టాక్ అబౌట్ అవర్ డ్రీమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ సో నేను ఈరోజు ఇక్కడ గర్వంగా కూర్చొని మా నాన్నగారితో నాకు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అని నేను చాలా హంబుల్గా ఐఎమ్ వెరీ 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 ఆనర్డ్. దట్టు డైలాగ్ కింగ్ కదా మ్యామ్. ఎస్. అంటే ఎలా అనిపించింది? అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కడ మీకు? 2-3 సార్లు దొరికేశాడు డాడీ నాకు. యా, యాజ్ అన్ యాక్టర్. బికాజ్ ఆయన ఫస్ట్ హీ విల్ నువ్వు ఎలాంటి యాక్టర్ నేను అంచనా వేస్తాడనమాట. ఆయన ఎక్కడ నీలో లోపాలు ఏంటి, నేను ఎలా, బికాజ్ ఆయనతో నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఐ నో హౌ హీ థింక్స్. ఒక సీన్ అనుకునేటప్పుడు ఆయన చేసిన మేనరిజమ్స్ ఈ మధ్యకాలంలో ఎవరూ చేయరు. ఒక్క డైలాగ్లోనే ఒక ఐబ్రో లేపడం కానీ, ఒక ఏలు తిప్పడం కానీ, అది ఒక సహజంగా వచ్చేస్తుంది ఆయనకి. ఈ మధ్య అలా చేయడం నేను చాలా తక్కువ చూశాను. సో నాకు అది డాడీ గురించి తెలుసు కాబట్టి నేను నా గన్స్ లోడెడ్ కాదు కదా అసలు. ఎలా వచ్చి ప్రతిరోజు అసలు కళ్ళల్లో నిద్ర లేపిన డైలాగ్ వచ్చేటట్టు వచ్చాను డాడీ దగ్గరికి. ఐ డోంట్ వాంట్ టు సెట్కి వచ్చి నేర్చుకునే ఇవి పెట్టుకోలేదు నేను. సో వెన్ యూ ఆర్ సో ప్రిపేర్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యూ కమ్ ఆన్ సెట్, దట్ రెస్పెక్ట్ ఆటోమేటిక్లీ అన్ అదర్ యాక్టర్ విల్ గివ్ యూ. దొరికేశారు అంటే he respected me as an actor and what I can do. And కొన్ని సీన్స్లో ఆయన చూడాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు అసలు ఆయన మంకే చూడలేదు, నేను ఇటు తిప్పుకున్నాను. మళ్ళీ ఆయన చూసి ఆయన ఏమైనా అని నో, బికాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ టు డూ లైక్ ఒక సీన్లో నేను కళ్ళు తిరిగి పడుతున్నాను ఏదో, ఐ డిడ్ నాట్ హ్యావ్ టు క్లాక్ మై ఐస్ విత్ హిమ్. మళ్ళీ ఆయన ఏమైనా అంటారేమో ఇలా పడు అలా అనలే. పాపం ప్రామిస్ ఏమీ అనలేదు, నాకు ఏ నోటు ఇవ్వలేదు ఆయన. Which I wish he gave. I would have learnt more. But it was an amazing experience. మా ఇద్దరం కూర్చున్నప్పుడు మాకు కట్ అంటే టచ్అప్ చేస్తారు చూడు. సో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, మాకు టచ్అప్ జరుగుతూ ఉంది. ఇది నిజంగా జరుగుతుందా నాకు ఆ రియలైజేషన్స్ అయినప్పుడు. సో దే వర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ లైక్ దాట్ ఫర్ మీ. ఓకే. సో మూవీ విషయానికి వస్తే దక్ష అనే టైటిల్ చాలా బాగుంది. దక్ష అది ఒక చాలా వరకు డివోషనల్ సైడ్ పోతుంది, బట్ ఇంకా చాలా పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది ఈ టైటిల్కి అనేది. అంటే ఈ స్టోరీ మోహన్ బాబు గారే తీసుకొచ్చారంట మీ దగ్గర. అసలు మీరు అనుకోలేదంట, అంటే ఎలా జరిగిందంటే ఆ కాన్వర్సేషన్ ఎలా జరిగింది మీకు? నేను కథ పంపిస్తున్నాను అమ్ముడు, విని చెప్పు, అద్భుతంగా ఉంటుంది, నేనే చేయబోతున్నాను. కథగా ఇది అన్నాక ఇంకా కథ ఏమంటాను. ఆయన ఓకే డాడీ ఐఎమ్ రెడీ. అలా రావడం జరిగింది. అండ్ దక్ష కూడా నేను మా టీం మొత్తం దక్ష అన్నారు, కానీ ఐ వాజ్ లైక్ ఇంత పవర్ఫుల్ కాప్ రోల్లో దక్ష ఈజీ అయిపోదా అని. దేవర్ లైక్ దక్ష అంటే ఏంటో తెలుసా అనుకుంటూ దే గేవ్ మీ ద రియల్ పవర్ఫుల్ పార్వతీ దేవి పేరు అని చెప్పి. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ మళ్ళీ డివోషనల్ అయిపోద్దా అని. అందుకే మేము బుల్లెట్లు రకరకాలు పెట్టాము అనమాట టు గివ్ ఇట్
ఇది డివోషనల్ కాదు, ఇది వేరే రకమైన పవర్ఫుల్ మూవీ అని చెప్తూ. సో అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా పీపుల్ హ్యావ్ బిన్ కాంప్లిమెంటింగ్ మీ సినిమా పేరు చాలా బాగుంది అని. కొన్ని అలా అలా దేవుడు అలా బుద్ధి పుట్టిస్తాడు అనుకుంటా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.